మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కుకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. మీరు ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు బానే ఉంది, కానీ మిమ్మల్ని రెచ్చగొడుతుంది కేటీఆర్, హరీష్ రావు అని చెప్పేసి ఒక చర్చ నిజమే అంటారా? బ్రదర్, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాము. ఈరోజు మేమేదైతే ఉందో ఎటువంటి రాజకీయాలకు తావివ్వకుండా నిజమైన ఆస్పిరెంట్స్గా రాజకీయ పార్టీకి చెందినటువంటి వాళ్ళము కాదు. ఏ రాజకీయ పార్టీ మరి అవసరము మాకు ఈ సందర్భంలో వద్దు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరు రెచ్చగొట్టినా మేమెందుకు రెచ్చిపోతాం? ఈరోజు న్యాయమైన డిమాండ్ గ్రూప్ 2, గ్రూప్ 3 పెంపుదల అనేది ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. దాంట్లో రెచ్చగొట్టడం ఏముంది? రెచ్చగొడితే మేము పోము కదా, మేము పోము. అయినా కూడా ఈరోజు ఏదైతే లాస్ట్ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే ఇదంతా జరిగింది. ఈరోజు నిరుద్యోగులు ఇన్ని అష్ట కష్టాలు పడడానికి కారణము మరి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో దాన్ని ఈరోజు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మేము నిజంగా రేపు పొద్దున మరి నిరుద్యోగులం అందరం కలిసి న్యాయమైన డిమాండ్ కోసం పిలిపించినాం. దాంట్లో భాగస్వాములం అవుతాం. ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మరి విద్యాశాఖ మంత్రి లేదు రాష్ట్రంలో, మరి విద్యాశాఖ మంత్రి లేకుండా మీరు ఎట్లా చేస్తారు ముట్టడి? ఈరోజు విద్యాశాఖ నియమించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి దానికి అనుగుణంగా చర్యలు ఇప్పటికి కూడా తీసుకోవట్లేదు. కనీసం మేము చర్చలకు పోవాలన్నా ఎవరితోని పోవాలనే సందిగ్ధంలో ఈరోజు తెలంగాణ నిరుద్యోగులు ఉన్నారు. ఈరోజు విద్యాశాఖ మంత్రి ఉంటే కనీసము మేము పోయి విన్నవించుకునే పరిస్థితి ఉండేది. కాబట్టి ఈరోజు మాకు ఎటువంటి రాజకీయాలు అవసరం లేదు. మా న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పేసి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్తున్నారు, అదేవిధంగా ఆ ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్తున్నారు. మేము చాలా స్పష్టంగా ఏదైతే 5 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నామో నిరుద్యోగులము వాళ్లకు న్యాయం చేయండి. జాబ్ క్యాలెండరు అనేది ప్రాధాన్యత అంశం అయినప్పటికీ ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి మరి నెక్స్ట్ ఉన్న ఖాళీలతోని జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, తప్పేముంది? నెక్స్ట్ వచ్చే జనరేషన్కు న్యాయం చేయండి. కానీ ఉన్న మా జనరేషన్కి అయితే న్యాయం చేయాలి కదా. 5 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం, ప్రభుత్వం ఏర్పాటులో క్రియాశీలకంగా ఉన్నాం. మరి మాకు న్యాయం చేయకుండా మరి రాబోయేటటువంటి జనరేషన్కు న్యాయం చేస్తే మమ్మల్ని గౌరవించినట్టు ఎట్లయితే అని చెప్పేసి సందర్భంగా జాబ్ క్యాలెండరు అవసరమైనప్పటికీ ఈరోజు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. తద్వారా మీరు ఏదైతే ఉందో జాబ్ క్యాలెండరు వెలువరించాలి. డిమాండ్ ఏంటండి అసలు? గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. ఎగ్జామ్ను డిసెంబర్లో కండక్ట్ చేయాలి. 1:50 అదేవిధంగా 1:100 కొంతమంది వ్యతిరేకిస్తారు, కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు. అది ఏదైతే ఉందో మరి ఇప్పుడు దానిలో కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సినట్టు అవసరం ఉంది. బట్ ఏంటంటే అనివార్య కారణాల వల్ల కోర్టు కూడా చెప్పింది కాబట్టి ఓకే, దాన్ని మీరు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని అనుకున్నాం. దాంట్లో కూడా మాకు మోసం చేసారు. కానీ ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 విషయంలో కూడా మోసం చేస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా గ్రూప్ 2, గ్రూప్ 3 మరి పోస్టులు పెంచుకుంటాం. అది డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంది కాబట్టి కేటీఆర్ను కలిసినారా? మేము కలవలేదండి, మేము కలవలేదు. ఏదైతే మేము ఉన్నామో ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ ఉన్నాము. అంటే ప్రభుత్వ పెద్దలను కలుస్తూ ఉన్నాము, రిక్వెస్ట్లు ఇస్తూ ఉన్నాము. ఒక దిక్కు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. సహచర మిత్రులు ఎవరైనా కలిస్తే కలవచ్చు కాక, దాంట్లో తప్పేం లేదు. కానీ మేము చాలా స్పష్టంగా 2 విధాలను ఎంచుకున్నాం. ఒకటి నిరసన కార్యక్రమం, 2 ప్రభుత్వ పెద్దలను కలిసి. అటు నుంచి ప్రతిపక్షం సపోర్ట్ లేకుండా మీరు ఎట్లా ఉద్యమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన పోరాటం చేసినప్పుడు ఏ రాజకీయ పార్టీ మాకు దన్నుగా నిలిచినటువంటి సందర్భం లేదు. ఆ రోజు మేము కేవలం నిరుద్యోగులము ప్రభుత్వం మీద దండెత్తినాం. ప్రభుత్వము ఓడిపోవడంలో క్రియాశీలక పాత్ర పోషించాం. ఈరోజు కూడా ప్రతిపక్షాలు మేము నిరుద్యోగులం అంతా ఏకమైనప్పుడు ప్రతిపక్షాలు మాకు అవసరం లేదు. ఆ రోజు కూడా లేదు, ఈ రోజు కూడా లేదు. ఈ సహచర మిత్రులు ఎవరన్నా కలిసి మరి వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేస్తే చేయొచ్చు కాక, కానీ ఈరోజు చాలా స్పష్టంగా న్యాయమైన డిమాండ్ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలి. కానీ మీరు ధర్నాలు చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు వచ్చి మీకు సపోర్ట్ చేస్తున్నారు. ఒక పక్క ఏంటంటే హంతకులే వచ్చి సంతాపం తెలిపినట్టు ఉందని చెప్పేసి చర్చ. నిజానికి వాస్తవానికి నేను చెప్తా ఉన్నాను, కొందరు ఏం చేస్తూ ఉన్నారంటే మా మీద దాడులకు దిగుతూ ఉన్నారు, మమ్మల్ని దాడులకు దిగుతూ ఉన్నారు. ప్రభుత్వానికి మరి వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పేసి కూడా బెదిరింపులు చేస్తూ ఉన్నారు. మేము ఎందుకు చేయాలని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఆ రోజు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఇన్ని అన్యాయాలు జరిగినాయి. లీకేజ్ అయింది, జియో 46 మరి రావడానికి కారణం వాళ్ళే. మరి అలాంటి వాళ్ళను
తీసుకొచ్చి మేము ప్రభుత్వం పైన ఏ విధంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఏ రాజకీయ పార్టీతోని పోరాటం చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిరుద్యోగులం అందరం ఏకతాటిపైకి వస్తాము, మెడల్ వంచుతాము. ఈ ప్రభుత్వంతోనే మా యొక్క న్యాయమైన డిమాండ్ నెరవేర్చుకుంటాం.